కూటమి ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసిందని మేనిఫెస్టోలో లేనప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనతో ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం చారిత్రాత్మక నిర్ణయమని జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ఆటో డ్రైవర్ల సేవలు జిల్లా స్థాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి నిమ్మల, కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా జ్యోతి ప్రతిమలు చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో సీఎం పాల్గొన్న కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం జరిగింది. నిమ్మల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఆ దిశగా వేలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్న ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం మేనిఫెస్టోలో లేనప్పటికీ నారా చంద్రబాబు నాయుడు గొప్ప ఆలోచనతో ఆటో డ్రైవర్ల సేవలు కార్యక్రమం ద్వారా ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ, జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్, ఆటో డ్రైవర్లు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సాయం అందించాలనేటువంటి ఆలోచన తీసుకోవడం చాలా సంతోషం, చాలా ఆనందం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,90,000 మంది ఆటో డ్రైవర్స్ కానీ క్యాబ్ డ్రైవర్స్కి 460 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ అయినటువంటి పరిస్థితి. అదే గత ప్రభుత్వంలో చూస్తే అరాకొర అనేకమైన ఆంక్షలు పెట్టి కేవలం 2,61,000 మందికే ఇస్తే ఈరోజు మరొక 30,000 మంది లబ్ధిదారులను పెంచడమే కాకుండా గత ప్రభుత్వం 10,000 రూపాయల సాయం అందిస్తే దానికి 50% పెంచి అంటే 15,000 రూపాయలు చేసి, అంటే గత ప్రభుత్వం రాష్ట్రంలో సంవత్సరానికి 260 కోట్ల రూపాయలు నిధులు వెచ్చిస్తే ఈరోజు 460 కోట్ల రూపాయలు పెంచకుండా ప్రజలకి సంక్షేమం అందించే కార్యక్రమం చేయాలి. ఈరోజు కూటమి ప్రభుత్వం సంక్షేమం ఇస్తూ ఏ విధమైన పన్నుల భారం లేకుండా చేస్తా ఉందన్న విషయం మీరు గమనించాలి. రోడ్లని సరి చేసుకుంటా ఉన్నాం, పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచకుండా చూసుకుంటా ఉన్నాం. మీకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా ఇది కూటమి ప్రభుత్వ సమస్య కిందే మేము భావించి ప్రతి సమస్య కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తా ఉన్నాం. ఈరోజు మీరు కూటమి ప్రభుత్వం ఒక విధానం చూడండి, సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఇస్తున్నామో చూడండి. తల్లికి వందనం ఇచ్చాం, రైతు భరోసా కానివ్వండి, స్త్రీ శక్తి కానివ్వండి, దీపం పథకం కానివ్వండి, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ కానివ్వండి, మెగా టీఎస్సీ కానివ్వండి. జగన్ మాదిరిగా ఒక చేత్తోటి ఇచ్చి ఇంకో చేత్తో తీసుకోవడం కాదు, సంపద సృష్టించి ప్రతి ఒక్కరికి కూడా షరతులు లేని సంక్షేమం ఇస్తా ఉంది కూటమి ప్రభుత్వం అని మీ అందరికీ కూడా చాలా గర్వంగా చెప్తా ఉన్నా. ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ప్రజల సమస్యలు అంటే మీరు కూడా ప్రజలే, మీకు సంక్షేమాన్ని అమలు జరపడం కూడా అభివృద్ధిలో ఒక భాగం అనేటువంటి కాన్సెప్ట్తో ఈవేళ కూటమి ఉంది. అలానే ఈ రాష్ట్రానికి అనేక రకాల 10 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. దాంతో కూడా అభివృద్ధి జరుగుతుంది త్వరలో రాష్ట్రంలో. దానికంటే ముందు ఆ అభివృద్ధితో పాటు మీ యొక్క సంక్షేమమే అభివృద్ధిగా కూటమి ప్రభుత్వం స్వీకరిస్తుందనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ సేవలో ఒక పథకం ప్రారంభించింది. ఇందులో భాగంగా 15,000 ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఆటో ఉన్న ప్రతి డ్రైవర్కి కూడా ఖాతాలో డైరెక్ట్గా పడేటట్టుగా ఈ ప్రోగ్రాం ఈ రోజు నుంచి మొదలవబోతుంది. ఇందులో భాగంగా మన జిల్లాలో 11,000 మంది 11,915 మంది లబ్ధిదారులు మన ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నారు. మన జిల్లాకి సంబంధించి మొత్తం 17,87,00,000
మేర ఆర్థిక సాయం ఈ కార్యక్రమం ద్వారా ఇవ్వబోతున్నాం ఈ జిల్లాకి సంబంధించి.